ఎస్ ట్రేడర్స్, నెక్స్ట్ మంత్ లాస్ట్ మంత్ ఇయర్లో ఒకసారి నిఫ్టీలో చూడండి ఏం జరుగుతుందో చూద్దాం. మన ఫిబొనాసీ టూల్ ద్వారా మనం లాస్ట్ మంత్ ఫిబొనాసీ టూల్ ద్వారా తీసుకున్న లెవెల్స్ ఎగ్జాక్ట్గా మనం ఇయర్లీ వైజ్ చెప్పుకున్నాం. ఇయర్లీ వైజు లాస్ట్ టైము ఈ 25,843 దాటితే మనకు నెక్స్ట్ టార్గెట్ వచ్చి 27,437 వరకు ఉంటుంది ఈ ఇయర్ వరకు అని చెప్పుకున్నాం. అంటే ఇయర్ ఇంకా బాకీ ఉంది, ఆగస్టు బాకీ ఉంది కదా. ఆ ఆగస్టు లోపు ఇన్ని పాయింట్స్ కదులుతుందా లేదా ఒకసారి చూద్దాం. ఎందుకంటే ఒక మంత్ అయిపోయింది, ఇప్పుడు నవంబర్ మంత్ కంప్లీట్ అయిపోయింది. నెక్స్ట్ మంత్ కోసం నెక్స్ట్ మంత్లో ఎక్కడి నుంచి ఎక్కడి వరకు వెళ్తుంది, ఈ 27,437 వరకు వెళ్తుందా, ఇంకా మధ్యలోనే వెళ్తుందా ఒకసారి చూద్దాం. అంతకంటే ముందు నవంబర్లో చూడండి, మనం ఎగ్జాక్ట్గా ఇక్కడ అక్టోబర్ 27 ఇది వీక్లో ఉంది చార్టు. ఈ వీక్కి మనం ఫిబొనాచి I2లో లోటు ఐ తీసుకున్నాం. దాని ప్రకారంగా ఇక్కడ ఇది ఈ క్యాండిల్లో, ఈ రెడ్ క్యాండిల్లో మనకి రెడ్ క్యాండిల్ కింద బ్రేక్ అయినా మళ్ళీ వెంటనే పైకి వచ్చి క్లోజ్ అయింది. ఒక టూ డేస్ 3 డేస్ ఇక్కడ డౌన్ ట్రెండ్ వచ్చినప్పటికీ థర్డ్ క్యాండిల్ చాలా స్పీడ్గా పైకి వెళ్ళిపోయింది. అక్కడ నుంచి డైరెక్ట్గా మనం చెప్పుకున్న విధంగా 26,310 వరకు వెళ్ళింది. ఒకసారి లాస్ట్ వీడియో చూడండి, మీకు అర్థమవుతుంది మన ఫిబొనాసీ టూల్స్ ఏ విధంగా వర్కౌట్ అవుతున్నాయి. అయితే ఈ మంత్ ఎలా వర్కౌట్ అవుతుంది అనేది ఒకసారి చూద్దాం. ఓకే, ఇప్పుడు ఇది వీక్లీ క్యాండిల్ లాస్ట్ వీక్. ఈ వీక్లీ క్యాండిల్కి నేను I2లో లో టు ఐ వేసాను ఫిబొనాసీ టూల్స్ ద్వారా. ఇది I2 లో వేసింది, ఇది లో టు హై వేసింది. రెండు వైపులా వేసుకున్నాం. ఎందుకంటే మనం రెండు వైపులా ఎందుకు వేసుకుంటున్నాం అంటే కిందికి వస్తే కింది లెవెల్స్ చూసుకోవచ్చు, పైకి అప్ సైడ్ వెళ్తే అప్ సైడ్ లెవెల్స్ చూసుకోవచ్చు అనమాట. అది ఏ రకంగా వెళ్తుంది ఈ డిసెంబర్ మంత్. అయితే ఇక్కడ గోల్డెన్ రేషియో టైం పాయింట్ ఇది వచ్చింది. ఇక్కడ ఏంటి వచ్చింది, 26,076. ఈ లెవెల్ చాలా ఇంపార్టెంట్ ఇప్పుడు ఈ డిసెంబర్ మంత్కి. క్లోజింగ్ ప్రైస్ ఇప్పుడు ఇక్కడ ఉన్నా కూడా క్లోజింగ్ ప్రైస్ ప్రజెంట్ మనకు ఇక్కడ ఉంది. నవంబర్ క్లోజింగ్ ప్రైస్ ఇక్కడ ఉంది. ఈ క్లోజింగ్ ప్రైస్ను దాటి ఒకవేళ ఈ వీక్ సస్టైన్ అయినా, ఈ వీక్ ఇక్కడ విక్తో పాటు టచ్ అయినా ఇక్కడి నుంచి పైకి వెళ్ళాలి. లేదు అంటే ఈ వీక్ కానీ నెక్స్ట్ వీక్ కానీ ఇక్కడే సస్టైన్ అయినా, క్యాండిల్స్ ఇక్కడే తిరిగినా, ఇక్కడ నుంచి పైకి వెళ్తే మాత్రం చాలా స్ట్రాంగ్ మూవ్ ఇక్కడ వరకు వస్తుంది. ప్రజెంట్ ఫస్ట్ టార్గెట్ ఇక్కడ 26,599 వరకు వస్తుంది. అంటే దాదాపుగా 26,600 వరకు ఇక్కడ మూమెంట్ వరకు వెళ్తుంది. నెక్స్ట్ అంటే ఒక 1 వీక్ కానీ 2 వీక్ కానీ ఇక్కడ కన్సాలిడేట్ అయిన తర్వాత థర్డ్ వీక్ కానీ అఫ్కోర్స్ సెకండ్ వీక్ కానీ ఇక్కడ నుంచి పైకి లేచే ఛాన్స్ ఉంటుంది. కానీ కిందికి వస్తుందా అంటే ఒకవేళ కిందికి రాకపోవచ్చు. ఈ ఇయర్ ఎండింగ్ టార్గెట్ 27 వరకు నేను గెస్ చేస్తున్నాను. ఒకవేళ 27 వరకు వెళ్ళట్లేదు అంటే ఫస్ట్ పాయింట్ ఇక్కడ వరకు మాత్రం వెళ్ళాలి, 26,599 వరకు. ఎందుకు వెళ్ళాలి అంటే ఇక్కడ ఇంకా బ్యాలెన్స్ ఉంది. ఈ ఫిబొనాసీ టూల్స్ ప్రకారం నెక్స్ట్ వీక్ ఇక్కడికి వెళ్ళిన తర్వాత కిందికి రావాలి. ఈ 26,599 దగ్గరికి వెళ్ళిన తర్వాత కిందికి రావాలి. లేదు ఇంకా కిందికి వచ్చి నెక్స్ట్ మంత్లో అంటే 26 ఇయర్లో పైకి వెళ్ళాలి అనుకుంటే మాత్రం ఇక్కడ నుంచి ఈ గోల్డెన్ రేషియో దాటి కిందికి రావాలి. ఇక్కడి వరకే రావాలి. ఇక్కడ వరకే ఎందుకు రావాలి, 25,842 వరకే ఎందుకు రావాలంటే ఇది ఇయర్లీ వైజు లైన్. ఈ బోల్డ్లో కనబడుతున్న బ్లూ లైను 25,842 లైన్ అనేది ఇది దాటి ప్రైస్ పైన ఉంది కనుక అప్పుడు ఇది మనకి సపోర్ట్ అవుతుంది, స్ట్రాంగ్ సపోర్ట్ అవుతుంది అనమాట. ఇక్కడి వరకు వచ్చే ఛాన్స్ ఉంటుంది. ఒకవేళ డౌన్ సైడ్ వస్తే ఈ గోల్డెన్ రేషియో దాటి కూడా డౌన్ సైడ్ కిందికి ఇక్కడి వరకు వస్తుంది. ఎప్పుడు అది ఈ ఇయర్ వరకు డిసెంబర్ లోపు మాత్రమే. ఒకవేళ కిందికి వస్తుందంటే మాత్రం ఇక్కడికి వచ్చిన తర్వాత అప్ సైడ్ ప్లాన్ చేయండి. ఆ తర్వాత నెక్స్ట్ ఇయర్ ఫస్ట్ మంత్ సెకండ్ మంత్ చాలా బుల్లిష్గా ఉండే ఛాన్స్ ఉంటుంది. అప్పుడు మనకి స్ట్రాంగ్గా ఇక్కడికి వెళ్ళే ఛాన్స్ ఉంటుంది. అప్పుడు మళ్ళీ ఇయర్లీ వైజ్ మనకు చేంజ్ అవుతాయి. డిసెంబర్ క్లోజ్ అయిన తర్వాత మనం ఫిబొనాసీ టూల్స్ తీసుకుంటాం. దాని తర్వాత మళ్ళీ లెవెల్స్ ఎక్కడ వస్తాయి, సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ అనేది అప్పుడు నిర్ణయించబడుతుంది అనమాట. మనకు ప్రజెంట్ మాత్రం ఇప్పుడు ఈ మంత్ డిసెంబర్ క్లోజ్ కాలేదు కనుక ఇక్కడ సపోర్ట్ తీసుకోవడానికి కన్సాలిడేట్ అవుతుందా, లేదంటే ఈ గోల్డెన్ రేషియో నుంచి
పైకెళ్తదా? ఒకవేళ పైకెళ్తే మాత్రం నెక్స్ట్ టార్గెట్ ఇక్కడి వరకెళ్తది ఖచ్చితంగా. లేదు ఒకవేళ ఇక్కడే ఈ మంత్ మొత్తం ఇక్కడే కన్సాలిడేట్ అవుతుంది. కిందికొచ్చి మరి విక్ వదులుతది ఒకవేళ మంత్ ఎండింగ్‌లో అనుకుంటే మాత్రం ఇక్కడి వరకు రావాల్సి ఉంటుంది. ఒకవేళ ఇక్కడి నుంచే విక్కు టచ్ చేసి పైకెళ్తుందంటే మాత్రం స్ట్రాంగ్‌గా ఇక్కడి వరకెళ్ళే ఛాన్స్ ఉంటది. ఎక్స్‌పైరీ లోపు అది గూడా. ఇది చాలా క్లియర్‌గా గమనించండి. ఫిబోనాసీ టూల్స్ ద్వారా ఎంత క్లియర్‌గా మనకి లెవెల్స్ చూపిస్తున్నాయో చాలా పిన్ టు పిన్ చూపిస్తదనమాట ఖచ్చితంగా. మనకి అంతకుముందు వీడియోలు చూడండి. కావాలంటే మీరే ఆహ్, రీటెస్ట్ చేయండి. ప్రాక్టీస్ జేయండి. అంతకుముందు బ్యాక్ టెస్ట్ చేయండి. ఎలా వెళ్ళింది మనం తీసుకునే లెవెల్స్ ప్రకారం. మంత్ ఎండ్ నెక్స్ట్ మంత్ చూడాలంటే మంత్ లాస్ట్ వీక్ తీసుకోవాలి. నెక్స్ట్ ఇయర్‌కి చూసుకోవాలంటే ఇయర్‌లో లాస్ట్ మంత్‌కి చూసుకోవాలి. నెక్స్ట్ వీక్‌కి చూసుకోవాలంటే అంతకుముందు వీక్‌లో లాస్ట్ డేకి ఫిబోనాసీ వేసుకోవాలి. ఒకవేళ డే పరంగా చూసుకోవాలంటే అంతకు ముందు రోజు లాస్ట్ 1 అవర్. అది లాస్ట్ 1 అవర్‌లో మనకు 3:15 తర్వాత 15 మినిట్సే ఉంటుంది గనక 2:15 క్యాండిల్ 1 అవర్‌కి మనం ఫిబోనాసీ తీసుకుంటే ఖచ్చితంగా లెవెల్స్ చాలా 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 ఈజీగా క్యాచ్ చేయొచ్చు. ఎంట్రీ పాయింట్స్ గూడా మనం చెప్పిన విధంగా ప్రాక్టీస్ జేయండి. అది అందరికీ అర్థమవుతుందన్నమాట. ఇది ఇంతకు ఇంత పర్ఫెక్ట్‌గా చాలా లెవెల్స్ మనకు వర్కౌట్ అయితున్నాయంటే ఫిబోనాసీ టూల్ ద్వారా. అది మీరు గూడా టెస్ట్ చేస్తే గమనించండి. గమనించిన వాళ్ళు కామెంట్ చేయండి. వీడియోకి ఒక లైక్ చేయండి. ఛానెల్ మాత్రం ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి. ఇది ఇంత సింపుల్‌గా చెప్తున్నట్టే అనిపిస్తది. కానీ లెవెల్స్ మాత్రం చాలా అగ్రెసివ్‌గా పనిచేస్తాయి. అది గూడా చూడండి ఒకసారి. మీరు గూడా అబ్జర్వ్ చేయండి. అబ్జర్వ్ చేస్తే అర్థమవుతది మీకు గూడా. చెప్పడానికి చాలా ఈజీగానే ఉంటది. కానీ ప్రాక్టికల్‌గా వెళ్తేనే మీరు అబ్జర్వ్ చేస్తేనే అర్థమవుతది అది గూడా. ఓకే. అబ్జర్వ్ చేయండి. అబ్జర్వ్ చేసిన వాళ్ళకి అర్థమవుతది. ఓకే. రేపటికి ఒకసారి చూడండి సింపుల్‌గా ఈ ట్రెండ్ లైన్ ఉంది గదా! ఈ రెడ్‌లో నుంచి నేనిప్పుడు బ్లాక్‌కి మారుస్తున్నాను. ఈ ట్రెండ్ లైన్‌ని గమనించండి రేపొకసారి. ఈ ట్రెండ్ లైన్ కింద ఉంటే మాత్రం డౌన్ సైడ్‌కి చూడొచ్చు రేపటి వరకు. ఇక్కడి వరకు మాత్రమే మళ్ళీ అది రేపు. ఈ ఏది ఈ గోల్డెన్ రేషియో వరకు మాత్రమే ఇక్కడి వరకు చూడాలి. ఒకవేళ లేదు గ్యాప్ డౌన్ అయ్యి ఇక్కడి నుంచి పైకెళ్తుందంటే మాత్రం అప్ సైడ్ చూడొచ్చు మళ్ళీ ఇక్కడి నుంచి. కానీ రేపు ఒకవేళ ఈక్వల్‌గా ఓపెన్ అయిందంటే మాత్రం స్ట్రాంగ్ క్యాండిల్ కిందికొచ్చే ఛాన్స్ ఉంటది ఖచ్చితంగా ఇక్కడి వరకు. ఇంకా కిందికి వెళ్ళాలి, అగ్రెసివ్‌గా వెళ్ళాలి అంటే మాత్రం ఇక్కడి వరకొచ్చే ఛాన్స్ ఉంటది. అది రేపు వెళ్తుందా లేదా అనేది రేపు మార్కెట్ ఓపెన్ అయ్యే క్యాండిల్‌ని బట్టి ఉంటది. 15 మినిట్స్ క్యాండిల్‌ని బట్టి గాని, 5 మినిట్స్ క్యాండిల్‌ని బట్టి గాని ఉంటది. ఇంకొకటి 3 మినిట్స్‌లో ఎక్కడ బ్రేక్ జరుగుతుందనేది మాత్రం అది గూడా గమనించండి. ఆ క్యాండిల్ ద్వారా మనం ఆ డేకి మొత్తానికి ట్రేడ్ ఎటు సైడ్ ఉండాలనేది నిర్ణయం జరుగుతుంది. 3 మినిట్స్‌లో బ్రేక్‌ఔట్ వచ్చేంత వరకు ఇది బిగినర్స్ చాలా ఇంపార్టెంటు. 3 మినిట్స్‌లో బ్రేక్ ఔట్ సైడ్ గాని, అప్ సైడ్ గాని, డౌన్ సైడ్ గాని జరిగేంత వరకు వెయిట్ చేయాలి ఖచ్చితంగా. ఇది పాటించిన వాళ్ళు మార్కెట్‌లో ఖచ్చితంగా సక్సెస్ అవుతారు. మీకు కావాలంటే మీరు గూడా బ్యాక్ టెస్ట్ చేయండి. ఓకే. ఛానెల్‌ని ఖచ్చితంగా సబ్స్క్రైబ్ ప్రయత్నం చేయండి. ఇంకొకటి వీడియోని ఖచ్చితంగా షేర్ చేయండి. ఛానెల్‌ని గూడా షేర్ చేస్తే సబ్స్క్రైబర్స్ ఎక్కువగా వచ్చే ఛాన్స్ ఉంటది. నాకు కూడా కొంచెం యాక్టివ్‌గా ఉండే ఛాన్స్ ఉంటదనమాట. ఓకే. థాంక్ యూ.